జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గన్నాపురం మండలం కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారని స్థానిక నేతలు తెలిపారు. జిల్లాలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయంతో పాటు గాంధీనగర్ కస్తూర్బా పాఠశాలను ప్రారంభించనున్నారు. అనంతరం భూపాలపల్లికి చేరుకొని మంజూర్ నగర్లో నిర్మించిన R&B గెస్ట్ హౌస్తో పాటు సింగరేణి క్వార్టర్స్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పేదల కోసం నిర్మించిన 994 డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు 4,50,00,000 వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రసంగించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో భూపాలపల్లిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు జన సమీకరణపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు 23వ తారీఖు నాడు మన జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. వారితో పాటు పవర్ మినిస్టర్ శ్రీ జగదీష్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ దయాకర్ రావు గారు, ట్రైబల్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, వీరు 4 మంత్రులు వస్తున్నారు. వీరు 23వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గన్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ను గాంధీనగర్లో ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వచ్చి 994 సింగరేణి 2 బెడ్రూమ్ హౌసెస్ను కార్మికులకు ప్రారంభించి ఇవ్వడం జరుగుతుంది. ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు, బీఆర్ఎస్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఈరోజు కేటీఆర్ పర్యటన సందర్భంగా జరుపుతున్న ప్రాజెక్టులు ప్రారంభోత్సవాల కోసం అప్డేట్స్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో పర్యటించనున్నారు. నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారు. అక్కడ ఇటీవల నిర్మించినటువంటి తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత గాంధీనగర్ లో కస్తూర్బా పాఠశాలను ప్రారంభించి అనంతరం భూపాలపల్లికి చేరుకొని భూపాలపల్లిలో R&B గెస్ట్ హౌస్ కావచ్చు, ఇతర ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించినటువంటి ఇళ్ల కూడా పంపిణీ చేస్తారు. వీటితో పాటు 4,50,00,000 రూపాయలతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొని ఆయన భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభలో కేటీఆర్ తో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రులు సత్యవతి రాథోడ్ పాల్గొంటారు. అసలు బహిరంగ సభలో కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారని ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న భూపాలపల్లి నియోజకవర్గంలో టీపీసీ రేవంత్ రెడ్డి యాత్ర చేస్తూ కేటీఆర్ పై అనేక విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఇవాళ బహిరంగ సభలో ఏం మాట్లాడుతారని చర్చ అయితే కొనసాగుతుంది. జన సమీకరణపై ఇప్పటికే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ప్రత్యేక దృష్టి పెట్టి గత 2-3 రోజులుగా మండలాల్లో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రజలు ఆధార్ కావాలంటూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా 4 మంత్రులు భూపాలపల్లిలో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగిన పరిస్థితి లేదు. ఓవైపు భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కూడా ముందస్తుగానే బీజేపీకి సంబంధించిన కావచ్చు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. రాత్రి నుంచి సమాచారం లేకుండా అక్రమంగా నిర్బంధిస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాల నాయకులు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు పర్యటనలు ఉంటే చాలు, ప్రతిపక్షాలను నిర్బంధించడమే ఏమైన పరిస్థితి. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను పెండింగ్ లో ఉన్న
ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, అనేక హామీలు ఇచ్చారు, హామీలను విస్మరించారు, హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు, మాయమాటలు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ ఎందుకు పబ్బం గడుపుతున్నట్టు కూడా ప్రతిపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వీరందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్లకు కావచ్చు ఇతర ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. కేటీఆర్ మరి కాసేపట్లో భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు. జమీమా. అయితే ఇప్పుడు చూస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభోత్సవాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పటిష్టత భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి? జమీమా, ఎందుకంటే నలుగురు మంత్రులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం భూపాలపల్లి టౌన్ లో పర్యటన నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 3-4 రోజుల నుంచి ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐలకు కావచ్చు, డిఎస్పీలకు కావచ్చు, ఎస్ఐలకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఎవరు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా ప్రతిపక్షాలు ఎవరైనా అడ్డగించే ప్రయత్నం కావచ్చు, నినాదాలు చేసే ప్రయత్నం కావచ్చు, ఘర్షణ చేసేటువంటి ప్రయత్నం ఉన్న నేపథ్యంలో అటువంటి ఏం చేయకుండా, అటువంటి ఏం తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టినట్టు జిల్లా పోలీస్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. నలుగురు మంత్రుల నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి టౌన్ కావచ్చు, గణపూర్ కేటీఆర్ పర్యటించే ప్రాంతంలో పోలీస్ మొత్తం నిఘా ఉంది. జమీమా. థ్యాంక్ యూ తిరుపతి.